మా అంతర్జాతీయ మహిళా సందర్భంగా మా ఇంటి దగ్గర ప్రముఖ విద్యా సంస్థలు, ప్రముఖ గైనకాలజిస్ట్‌ని పిలిపించి ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల మేము కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది. 2025, 26 సంవత్సరము మనకు ఒక థీమ్ అనేది పెట్టారు. ఈక్వల్ ఫర్ ఆల్ గర్ల్స్ అండ్ వుమెన్స్ రైట్ అండ్ ఎంపవర్మెంట్. బాలికలు మరియు మహిళలకు అందరికీ సమాన హక్కులతో కూడిన అభివృద్ధి పరచాలని, మనం కూడా సద్వినియోగం చేసుకుని ఏదో ఒక రంగంలో మనం అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్ళాలి వ్యక్తిగతంగా. అదేవిధంగా ఈ సదస్సులో వాళ్ళు చెప్పింది ఏమంటే, ముఖ్యంగా పీరియడ్స్ ప్రాబ్లంతో బాలికలు మరియు మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. దానికి కారణము యుక్త వయసు రాకముందే మనం మెచ్యూర్డ్ అవ్వడము, యుక్త వయసు వచ్చిన మెచ్యూర్ అయిన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, తర్వాత మహిళల్లో కూడా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు అలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి కారణము సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, శరీరానికి వ్యాయామం అనేది చేయలేకపోవడము, మనము నేచురల్గా ఉండే ఒక శరీర తత్వాన్ని మనం ఇన్బ్యాలెన్స్డ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని. కరోనా వైరస్ లాగే మనకు కూడా వైరస్ రాకుండా, వైరస్ వచ్చినా నిరోధించుకోవడానికి ఒక వ్యాక్సిన్ అనేది వచ్చింది. అది ప్రీ సర్వేరికల్ వ్యాక్సిన్ అంట. 9-14 సంవత్సరాల బాలికలు కూడా అది వేయచ్చు. 40 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చని ఈ సదస్సులో అవగాహన అనేది చేయడం జరిగింది. మామూలుగా 35-40 సంవత్సరాల వరకు మోనోపాజ్ దశ అనేది వస్తుంది. ఆ మోనోపాజ్ దశ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, కంటిన్యూస్గా 6 మంత్స్ కానీ ఏదైనా పీరియడ్స్ రాకపోతే అది మోనోపాజ్ అని అనుమించాలి. మోనోపాజ్ రాకముందే మనము కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. ఆ కాల్షియం టాబ్లెట్లు అనేవి నైపుణ్యులైన వైద్యుల సలహా తీసుకొని ప్రిస్క్రిప్షన్తో మనము కాల్షియం టాబ్లెట్ తీసుకోవడం తర్వాత మోనోపాజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కూడా నివారించబడతాయి. థ్యాంక్ యూ అని అంటారు.